పేరు నాగేంద్ర. నాగేంద్ర గారు ఏం చేస్తుంటారమ్మా? ఏం పని లేదు, ఇంటి దగ్గరే ఉంటా. నాకు గుండె జబ్బు, ఇంటి దగ్గరే ఉంటా. మరి ఎలా ఉందమ్మా జగన్ గారు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. మాకు అవుట్ అబ్బాయి, ఆ అబ్బాయి నడవలేడు. మాకు బాగానే ఉంది. మా ఇద్దరికి పథకాలు వస్తున్నాయి, ఆయనకి పిల్లగాడు గెలుతుడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మా మంచి పనులు చేసిండు కాబట్టి గెలవాలనుకుంటున్నాడు. ఏం పనులు చేశారమ్మా జగన్ గారు వచ్చిన? ఆయన రైతు భరోసా వేసిండు, అమ్మ ఒడి వేసిండు, పిల్లలను చదివిస్తుండు, అన్నీ చేస్తుండు. మరి ఏంటి ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఏదో పెట్టుకోమంటుండగా, లోన్లేనా ఏయనా బెరగొడ్లేనా అన్నీ ఏం పెట్టుకోమంటారుగా. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? ఏమో మరి ఇంకా అదంతా ఓరోరు ఇష్టము, వాళ్ళ కడుపులో మన కలగన్నమా. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు ఓటేస్తే పరిస్థితి ఇంక వాళ్ళతే, ఇంకా అదంతా వాళ్ళ ఇష్టం. చంద్రబాబుకి అయితే ఇంకా బూడత పుసుకొని పోవాల్సింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి జగన్ ని జైలుకి పంపిస్తా ఉంటున్నారు కదా, అది వాళ్ళ అంతే. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? ఆయన ఏం చేసిండు? సీఎం అవుతా అంటున్నాడు కదా. ఆయన అవుతుడు, ఎవరు గారు ఆయన అవుతుడు. మళ్ళీ వచ్చేది కూడా జగనే. జగన్ గారు అయితే గెలుస్తారా? తప్పకుండా. మరి ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా వస్తాడు. ఆయన ఎమ్మెల్యేని చూసి కాదు, జగన్ చూసి వేస్తారు ఓట్లు, ఎమ్మెల్యేలు కాదు. జగన్ అయితే గెలుస్తాడు, జగనే గెలుతుడు. జగన్ చూసే వేస్తారు ఓట్లు, అంతే. కాసు చేస్తానన్నాడు, చేయకుండా ఉన్నాడు. మరి జగన్ ఓడిపోతే మీరేం చేస్తారు? ఏం ఓడిపోడు, మాకు నమ్మకం ఉంది. అంతే జగన్. నమస్తే. నమస్తే అండి. మాచల్ల సుధాకర్. మేము పొలం పని, ఆటో. మరి ఏంటి మీకు రైతులకి 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన మంచి ఏంటంటే? మా జగన్మోహన్ రెడ్డి మంచి పనే చేసిండండి. ఏ విధమైన మంచి అంటారు? మాకు చర్చి కట్టించిండు, మాకు నీళ్ళు లేకపోయినా మాకు మోటార్ వేయించిండు, మాకు అన్ని మంచి చేస్తుండే ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టారనేసి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది కదా. ఏమి లేదండి, మాకైతే ఇబ్బంది ఏమి లేదండి. మాకు అన్ని మేలే చేసిండు ఆయన. అమ్మ ఒడి వేస్తుండు, పింఛన్ వాళ్ళకు రైతు భరోసా ఇస్తుండు, అన్ని ఎత్తునే ఉండు మాకు. రైతులకి మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావాలి. బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరగాలన్నా కానీ చంద్రబాబు గారితోనే సాధ్యం అనేసి అంటున్నారు కదా. మాకు జగనే రావాలండి. జగనే రావాలంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి మీద అంత నమ్మకం ఎలా వచ్చింది? మాకు నమ్మకం, ఆయన మాకు మంచి మేలు చేసిండు. ఆయన మేలు చేశారంటారు. మేలు చేశారని మీరు నమ్ముతున్నారా? మేము నమ్ముతున్నాం. మరి ఇక్కడ మీ మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉండబోతున్నారు? మాచల్ల నియోజకవర్గం పిన్నెల రామకృష్ణ రెడ్డి వచ్చేది. ఈసారి ఓడిపోబోతున్నారు అనేసి అంటున్నారు కదా. ఓడిపోడు. జోలగంటి బ్రహ్మారెడ్డి రాడు, బెమ్మారెడ్డి రాడు. బ్రహ్మారెడ్డి రాడంటారు. మరి 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు? 150 సీట్లు వస్తాయి. 175 సీట్లు వస్తాయి. 175. మరి పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం అవుతా అంటున్నాడు కదా. కాడు పవన్ కళ్యాణ్ రాడు, జగనే. నమ్మొద్దు అన్న. వర్షం సత్యం, పొలం పని. మా బుద్ధి జగన్ వస్తాడండి. జగన్ మంచి పనులు చేసి పింఛన్లు ఇస్తున్నాడు, అంబడి పెట్టినాడు, అన్ని పెట్టినాడు. వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారేమన్నా. మాకు జగన్ వస్తాడు, మాకు అంబడి డబ్బులు వచ్చినాయి, పింఛన్లు వస్తున్నాయి, పిల్లాడు గుండె ఆఫీస్ చేసినాడు, అన్ని బాగానే చేసినాడు. నేమన్నా ఊడి ఇష్టం వాళ్ళు. నేనన్న మాత్రం జగన్కి వేసి వేస్తాడు. మనకేం తెలుసా? ఎత్తే ఇస్తాం ఊడు. ఇలా అటు తీసుకొని అటు వేస్తాడు, ఇటు తీసుకొని ఇటు వేస్తాడు. అయ్యా ఊడి ఇష్టం అవి మనది లేదు, అవి మనది. నేనే జగన్ వస్తారని మేము అనుకుంటున్నాం, మాకైతే తెలియదు. నమస్తే. నా పేరు కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంట? మాకు తెలిసినంత వరకు మా ఏరియాలో వైసీపీ రావచ్చు అంట. వైసీపీ ఎందుకని రావాలనుకుంటున్నారు? వైసీపీ సంక్షేమ పథకాలు మాకు అందినాయండి. ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి మళ్ళీ మేము ఆ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పథకాలు ఉపయోగం వల్ల ప్రజల సంక్షేమ అభివృద్ధి పెరుగుతుంది కదా.
అందుకని ప్రతి పేదవాడికి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ సంఖ్య అందరికీ డెవలప్ పెరిగినాయి కాబట్టి చెబుతున్నాం. ఓకే, మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. ఇస్తారా? గతంలో ఇచ్చిన ప్రభుత్వం అధికారికి వచ్చారు కదా, మరి ఇవ్వచ్చుగా. మరి గతంలో ఏ ప్రభుత్వం ఏ పథకం సక్షంగా మంచి పని చేసి చెప్పు. జగన్ గారి ప్రభుత్వం అట్లా చెప్పట్లేదు కదండి. మంచి జరిగిందంటేనే మా ప్రభుత్వానికి ఓటేమని తిరిగి మళ్ళీ చెబుతున్నారు కదా. మరి అదేవిధంగా వీళ్ళు కూడా ప్రభుత్వం సక్రమంగా చేసి ఉంటే మరి వీళ్ళు కూడా ఆ ప్రభుత్వం ప్రకారంగా అలా కూడా అడగచ్చుగా. అడగట్లేదంటే అర్థం ఏం జరగలేదు, అభివృద్ధి జరగలేదు కదా. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? ఎన్ని పార్టీలు వచ్చి ఏకం కలిసినా కానీ ప్రభుత్వం సింగిల్గానే వస్తారు. అప్పుడు అభివృద్ధి చేసిన పథకానికి ప్రజల సంక్షేమానికి ఓటేస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెబుతారు? వాళ్ళ వ్యక్తిత్వం గురించి. వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే గతంలో చేసిండు కాబట్టి అతనికి అనుభవం ఉందని చెప్పేసి ఒకసారి మేము ఓటు వేసాము, ఏ రాజధాని గురించి చేస్తామని చెప్పేసి. ఆ అనుభవం ఉపయోగించుకోలేకపోయినాడు, దాని అభివృద్ధి చెందించలేకపోయినాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. ఆయన ఏదో ఒత్తడు పాతడు జరిగేదే కానీ వాస్తవానికి ఒక సబ్జెక్టు గురించి మాట్లాడతాం కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడతాం కానీ సంప్రదాయానికి ఏం తెలియదండి. అది రాజకీయ పరంగా ఏదో అతను సక్సెస్ కాలేడు. మరి జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి చెప్పడానికి ఒకటి చెప్పలేము సార్ అండి. ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమం జరిగింది. పార్టీ పరంగా కానీ లేకుంటే ఏదైనా సంస్థ పరంగా కానీ వ్యక్తిగత పరంగా అన్నీ కూడా సక్రమంగా సక్సెస్ అయ్యి వచ్చాడు కాబట్టి ప్రజలకి, చిన్నలకి, పెద్దలకి అందరూ తెలుసు కాబట్టి పక్కా జగన్కే ఓటేస్తారు. మళ్ళీ జగన్నే గెలిపించుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు యాంపాటి శివారెడ్డి, ఎల్దుర్తి మండలం, ఉప్పలపాడు, పల్నాడు జిల్లా. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలో కావచ్చు? పక్కా జగనే. పక్కా జగనం. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసే భారతదేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ ఇబ్బందులు పడే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు డైరెక్ట్గా బెనిఫిషియర్ల అకౌంట్లోనే, లబ్ధిదారుల అకౌంట్లోనే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ అది ప్రతిపక్షాల వాళ్ళు అనుకోవటమే కానీ ఏమీ లేదండి. ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఈ పథకాల వల్ల బ్రహ్మాండమైన పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఏంది? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏముందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తేనే శ్రీలంక అంటారు, ఆయన ఇస్తే సింగపూర్ అయిద్దా? ఇవన్నీ కాదు. పల్నాడు జిల్లా, మన రాష్ట్రంలో కానీ మన పల్నాడు జిల్లాలో మన మాచర్ల నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా గ్రామ ఉప్పలపాడులో మన యార్డు చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పెద్ద ఆయన కానీ ఇంకా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులందరూ కష్టపడి పనిచేసి మళ్ళీ వన్స్ మోర్ అగైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024. చెప్పాలంటే ఏం చెప్తారు? వాడేందంటే 3 పెళ్ళిళ్ళు అంటాడు. ఇవన్నీ అసలు అతన్ని ఎవరు నమ్ముతాడో? 21 సీట్లకు అమ్ముడిపోయిన వ్యక్తి. అతని గురించి అసలు మాట్లాడటం కూడా టైం లాస్. మరి చంద్రబాబు గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా వేస్ట్. ఉన్న హామీలన్నీ ఎగ్గొట్టడం, రుణమాఫీని, మన డోక్రా రుణమాఫీని, రైతుల్ని కానీ మహిళలను నెట్టనేలోని ముంచిన వ్యక్తి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దగ్గర పక్కా 175కి 170 వస్తాయండి, అందులో డౌటే లేదు. నమస్తే అన్న. మీ పేరన్న? నారాయణ. ఏం చేస్తుంటారు? కలుగీత కార్మికులు. ఓకే, మరి ఏంటన్నా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? జగన్మోహన్ రెడ్డి. జగన్ రావాలనుకుంటున్నారు. 2 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించారు. ఊర్లో నీళ్ళు, వాటర్ వస్తున్నాయి, మంచినీళ్ళు. సచివాలయం 2 లక్షలు పెట్టి కట్టించారు. మంచి అవకాశాలు ఇచ్చాడు జగన్ అన్న. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే అదనంగా పథకాలు అందిస్తాను. అవన్నీ మనకు తెలియదన్నా. మాకు ఈ గవర్నమెంట్ పర్లేదు, అది ఒకరి గురించి మాకు తెలియదు. ఓకే, మరి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూటములుగా వస్తున్నాయి, జగన్ సింగిల్గా వస్తున్నాడు. సింగిల్గా వస్తాడు ఆయన, జగన్ అన్న సింగిల్గా వస్తాడు, పోటీ చేస్తాడు. ఓకే, ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు. అసలుకి అదిరిపోయే పనే లేదు, అతని వరకు అదిరిపోయే పనే లేదు. ఓకే, మరి ఇవే పథకాలు చంద్రబాబు గారు కూడా ఇస్తా అంటున్నారు. ఇవన్నీ అతను ఏం చెబుతాడో మాకు తెలియదండి. ఇతను జగన్ అన్న నెంబర్ 1 చేస్తాడు. ఓకే, మరి వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు వస్తారంటారు? మాచర్ల ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. మరి ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వస్తారని చాలా ఏమో ఇవన్నీ ఇంకా ఒకళ్ళ గురించి ఎందుకు. ఇక్కడ మాచర్ల మటుకు మాకు డిక్లేరు రామకృష్ణారెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు సార్? సింగాల వెంకటేశ్వర్లు, ఉప్పలపాడు. ఏం చేస్తుంటారు సార్? నేనే వీకనే తిరుగుతుంటా. ఓకే, వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం. ఓకే, మరి ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈసారి ఏ పార్టీ అధికారంలో రావచ్చు అంటారు?
జగన్మోహన్ రెడ్డి రావచ్చండి. జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకు అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, అమ్మఒడి, సచివాలయాలు, అనేకమైన పథకాలు పెట్టినవన్నీ నెంబర్ 1. ఓకే, మరి పవన్ కళ్యాణ్ అనగానే మీకు ఏం గుర్తు? వేస్ట్ ప్లేయర్, వాడితో మాట్లాడటమే వేస్ట్ కదా. అతని గురించి ఏముంది అతని కాడ? ఈసారి సీఎం అవుతా అంటున్నాడు పాపం. సీఎం కాదు, పరియాల రవి గుండు కోరిపించి గాడిద మీద ఊరేగించాడు. ఇప్పుడు అందుకంటే ఎక్కువ ఊరేగిస్తారు. అంతకంటే ఎక్కువ ఊరేగిస్తారు. మరి చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముంది చంద్రబాబుని చెప్పడం? ఆయన డబ్బా కొట్టుకోండి, నేను అది చేసినా ఇది చేసినా డబ్బా కొట్టుకోవడమే. ఆయన ఒక మహానుభావుడు, జగన్ ఒక మహానుభావుడు. అందుకని రాష్ట్రాలను బాగా అభివృద్ధి చేసి ఆ లేకుండా ఆయన వస్తే బాగుంది. నీళ్ళు ఉండవు, కాలువలు ఉండవు, ఏమి ఉండవయ్యా. మరి రైతులకి రుణమాఫీ చేస్తానండు, నెంబర్ 1 చేసిండు. ఆడవాళ్ళకి బంగారం మొత్తం ఇళ్ళకి ఇస్తానండు, నెంబర్ 1 ఇచ్చిండు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు మొత్తం నెంబర్ 1 ఉన్నాయి కాబట్టి ఆయనకి వెయ్యాలి ఓటు. అది ప్రజలకు మంచి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అంటున్నారు కదా. ఏది సాధ్యం చెప్పు? ఏది ఆయన అనుకున్న కార్యక్రమం ఒకటి చేస్తే, ఒక్కటన్నా చేస్తే నెంబర్ 1. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమంటుండు, నేను చేస్తే ఓటేయండి అంటుండు. నేను చేస్తానంటుండేనా? ఇంక చేసేది ఆడా? పోయిన 5 సంవత్సరాలు చేసిండా? ఒక్క పథకం చేసిండా? ఒక్కటి. జాబ్ రావాలంటే బాబు గారు రావాలంటున్నారు కదా. ఇంకా బాబు అంటారు. ఎవరు మనం అంటలా, బాబు గారు అంటారు. నేను అది తెచ్చినా ఇది తెచ్చినా. అసలు ఢిల్లీ మొత్తం ఆయన వెళ్ళిందంట. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర వహించిందంట. అవన్నీ చేసి నెంబర్ 1 చేశాడండి ఆయన. మామూలు చేసిండా? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు? 170, 175 రావాలా. 175కి 175 వస్తాయి. మేము చేసిన పథకం, ఆయన చేసిన పథకాలకి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మొగులి శ్రీకాంత్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం అండి, రైతు పని. మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈసారి వస్తుందండి నాకు తెలిసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూశారు, జగన్ ప్రభుత్వాన్ని చూశారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు గెలిచిండు, జగన్ ఒకసారి గెలిచిండు. ఒకసారి గెలిస్తేనే ఇన్ని పథకాలు, సంక్షేమ పథకాలు చేసిండు, అభివృద్ధి చేసిండు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఏదో అమ్మఒడి డబ్బులేనో, లేకపోతే 40 సంవత్సరాలు 18,750 మరి రైతు భరోసా డబ్బులేనో, రైతు పంట నష్టానికి అయితేమి, మరి సాగుకి అయితే, బోర్లు అయితే ఏదో ఒకటి ద్వారాగా ఇంటికి రాని పథకం అంటూ లేదు. ఎవరికి ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంగా పథకం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ ఇన్ని పార్టీలు కూటములుగా వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల్లో వాళ్ళకి స్పందన లేదు. వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవటానికి లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అండి, సినిమాలకే పనికి వస్తాడు కానీ రాజకీయానికి పనికిరాడు. మరి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు మోసగాడు. ఎవరిని ఎట్టా వాడుకోవాలో, ఏటైనా ఎవరిని మేనేజ్ చేసుకోవాలో. మొన్నటిదాకా కూటమి మోడీ సంకనాకిండు. ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎన్ని పథకాలు, ఎంతమందికి మేలు చేసి ఎన్ని పథకాలు పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఇదే కొత్త రాష్ట్రం మళ్ళీ రాజధాని కావాలని ప్రజల్ని రుణమాఫీని డొమ్మకా చేసి అబద్ధాలతో 600 హామీలు ఇచ్చారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావుతుంది? 175కి ఖచ్చితంగా టార్గెట్ అయితే 175. కాకపోతే 10 తగ్గినా ఖచ్చితంగా 151 తగ్గు, ఒకటి అటు ఇటు ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ ఏరా మాట లేదు. ఎందుకంటే ప్రజల్లో మంచి జరిగింది. ఇవాళ ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవమను, ఆయన ఏందో పెద్ద చించుకుంటుండు కానీ ఎమ్మెల్యే గెలితే మనగాడే నాయకుడే. నమస్తే అన్న. చెప్పాయా? అన్న మీ పేరన్న? నా పేరు నాగరాజయ్య. నాగరాజు గారు ఏం చేస్తుంటారు? బార్బర్ షాప్ అయ్యా. బార్బర్ షాప్. ఏంటన్నా మూమెంట్ ఎలా ఉంది ఈసారి? మరి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? మా జగన్ అన్నే వస్తాడయ్యా. మీ జగన్ అన్న? ఏంటి ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. మాకు మంచి పరిపాలన చేస్తుండయా. మంచి పరిపాలన చేస్తున్నాడు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారని టీడీపీ వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కదా. ఎంతో మంది ఎన్నో చెబుతారయ్యా.
ఏది రాదు, టీడీపీ రాదు, జనసేన రాదు, మాకు వచ్చేది వైఎస్ఆర్ పార్టీ. ఓకే, మరి ఇప్పుడు సర్వేలు కూడా చెప్తున్నాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ అనేది మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ చెప్పుకోవటానికేనాయా, వచ్చేది మాత్రం జగనే. వచ్చేది మాత్రం జగనే. ఏంటి అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి? మా అన్నమైన మాకు నమ్మకం ఉంది. మీ అన్న అంటే ఒక తోబొట్టు లాగా అయిపోయాడు జగన్మోహన్. అవును మరి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే మీరు అది అసలు అయ్యే పనే కాదయా. 100% గెలిచేది జగనే. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, రౌడీ రాజ్యం చేస్తున్నాడు. పడనోళ్ళు 25 రకాలుగా మాట్లాడతారు, అదంతా వేస్ట్ మాటలు. వచ్చేది జగన్ అన్న. మరి జగన్ పైన జగనే దాడి చేయించుకుంటున్నాడు అనే చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు కదా. చంద్రబాబు మాట్లాడటానికి ఎంతోమంది ఎన్నో రాళ్ళు వేస్తారు, రాళ్ళు వేసినా చెల్లదు, గెలిచేది జగన్. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు, ఎన్ని స్థానాలు రావాలి? ఏదైనా 100 పైన వస్తాయి. ఏదైనా 100 పైన. పక్కా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పా. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లయ్య. వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? మేము కూరగాయల వ్యాపారం చేస్తుంటాం. వ్యాపారం చేస్తుంటారు. ఏంటన్నా మరి ఈసారి మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? జగనే సీఎం అవుతాడని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ కావాలా జగనే, మళ్ళీ మళ్ళీ రావాలా. ఆయన అభివృద్ధులు, ఆయన మంచితనం చేసిన గురించే రావాలా. అది మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. వీళ్ళు ఏమి ఉండదు, ఓసలు లెక్క పెట్టుకోవటే ఓ నమ్మ శివ అంటే కూర్చొని ఏమి ఉండదు. వీళ్ళు ముగ్గురు కలిసినా కాదు, ఇంకా 10 మంది కలిసినా కానీ జగన్ కొట్టేది ఏం లేదు. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, జగన్ భయపడుతున్నాడు, అందుకని రాళ్ల దాడి చేయించుకున్నాడు అంటున్నారు కదా. ఏదో దొంగసాటుకు చేయటమే కానీ యథార్థంగా వచ్చి చేసేవాడు ఒక్కళ్ళు కూడా లేడు. ఎదురుగా రామాను మరి చూసుకుంటాడు. మరి సర్వేలు కూడా టీడీపీ వస్తాయని చెబుతున్నారు అంటున్నారు. అంత అసలు లేదు, సర్వేరు కాదు, ఆడేరా కానీ పయనించేనా కానీ ముఖ్యమంత్రి జగనే అవుతాడు. నేను 5 ఎకరాలు పెడతా జగన్ కింద, ఎవడన్నా పెట్టేవాడు ఉంటే రామను. మరి 5 ఎకరాలు నాకు 4 ఉంది, ఇంకొక ఎకరం కొనేనా పెడతా నేను. 5 ఎకరాలు. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉప్పలపాటిలోనే ఉంటాం. ఇదే మాచల్ నియోజకవర్గం, ఎల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా. ఉప్పలపాటినే ఉంటా. ఎవరైనా కాదు, సీఎం జగనే అవుతాడు. 5 ఎకరాలు పెడతా రామను, ఎవరినైనా కానీ సవాల్ చేసి పెడతా రామను. మరి ఇప్పుడైనా కానీ అది పులి బిడ్డ. మరి జగన్ అంటే పాన పెడతాం, అది చాలు. మీ పేరు? నా పేరు కొండలు. కొండలు గారు ఏం చేస్తుంటారు? ఏం పని ఉంది, పొలం పని. ఏంటి మరి ఈసారి మీకు తెలిసినంత వరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? ఏముంది మనం చెప్పగలిగేది ఏముంది, ఇదే రావాలా. ఏది? తెలుగుదేశమా? జగన్. జగన్. ఎందుకని జగన్ రావాలంటారు? మాకు కావాలా ఆయనే. ఏం చేశాడు? ఏం చేసిందే చేయపోయి మాకు. మరి సర్వేలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందని చెబుతున్నారు కదా. వస్తే రాని, ఏది వస్తే అవకాశం ఉంది. ఆయనకి వద్దు, ఈయనకు వద్దు చెప్పలేము మనం. అది ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా. చేస్తే చేసేదేముంది, మనం ఏదైనా చేస్తాడు అనుకో, చేసేకెళ్ళి చేస్తాడు. ఎటు అవకాశం ఉంటే అటు. ఆయన ఏది చేసింది, ఈయన ఏది చేసింది ఎవరు ఏం చెప్పలేము కదా. మరి ఇన్ని పార్టీలు పొత్తులు చూసి జగన్ గారు పొత్తులు చూసినా భయపడ్డా, పులి అలాగనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు పనికిరాని, ఎన్ని ఎత్తే సుఖం ఏముంది. అది మరి ఈసారి జగన్ ని గద్దె దించబోతున్నామని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరు, ఎట్నో ఏదో ఎవరు తోసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? లేదు, మాకు వద్దు అది. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు? మరి ఆయన మేము ఇంతవరకు చూసిన వాళ్ళం కాదు, పెట్టిన వాళ్ళం కాదు. జగన్ ఎలాంటి వ్యక్తి? జగన్ మాకు ఇప్పుడు కాంచి అయినా కానీ మాకు ఫస్ట్ కాంచి కూడా అదే మాకు. ఇప్పుడే కాదు, ఎక్కడైనా కానీ. నా పెళ్ళి అయిన కాదు వాళ్ళ కాంచి కూడా ఆయనే మాకు. అది మేము పొలం పని చేస్తుంటాం. ఈసారి జగనే వస్తాడు. జగన్ ఆయన మంచి పథకాలు చేస్తాడు. 18,000 డబ్బులు ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు. ఆయన జగన్ చాలా అన్ని మంచి పనులు చేస్తాడు. ఓకే, మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే అదనంగా పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. చెయ్యని పెట్టినోడు ఎన్నన్నా సుఖం ఏముంది, ఆయన చెయ్యడు అంటనే కానీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తేలేదు కదా మనకి, రాజధాని తెస్తాని. తెస్తాడు ఆయన. 3 రాజధానులు అని పెట్టిండు కదా. ప్రాంతం అనేది అన్యాయం కాకుండా ఉండాలని 3 ప్రాంతాలు పెట్టిండు. తెలంగాణ విడిపోయే వరకు ఒకటే అన్యాయం అయింది కదా, అందుకని 3 ప్రాంతాలు పెట్టండి. ఈ లోపల కరోనా వచ్చి ఈ అందరికి పథకాలు ఎత్తంత వరకు ఆయనకు సరిపోయింది. మరి చంద్రబాబు నాయుడు వస్తే రాజధాని తెస్తాడంటే ఆయన తెచ్చేది లేదు, అది వచ్చేది లేదు. ఆయన తెచ్చేది లేదు, పెట్టేది లేదు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి వేస్ట్ అనుకోవటం అంత సీన్ లేదు.
మరి చంద్రబాబు చంద్రబాబు కూడా ఇంక వేస్ట్ అయిపోయింది, ఆయన ఇంక రాలేడు. జగన్ కి ఫైనల్ గా 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175కి 175 వస్తాయి ఈసారి. ఎదురులే ప్రచారాలు మొదలయ్యాయి. ఎలా ఉండబోతుందంటారు ఈసారి మరి? ఎవర్రా మమ్మల్ని ఆపేది? మళ్ళీ బాధే. మరి ఈసారి టీడీపీ జనసేన పొత్తుల ప్రభావం చూపించి గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చి సత్తరు మరి ప్రతి సర్వేలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుందని చెబుతున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగనే సీఎం. సీఎం సింగిల్ వస్తుంది. అంటే ఇంతమంది కలిసి వస్తున్నారు కదా, ఇన్ని పార్టీల పొత్తులు జగన్ గారు భయపడతారంట. ఎంతమంది వచ్చినా సీఎం సింగల్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు? 175 కొడతాం. మీ పేరండి? నా పేరు మేసారు వెంకరాములు. ఏం చేస్తుంటారు? ఇంకా అవన్నీ తెలియదు నాకు. కాదండి, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ అంతా? మాకు అంత మంచిగానే ఉంది. గెలుస్తాడా మరి నెక్స్ట్? వస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మాకు గెలవాలి, ఆయన రావాలి. ఆయన రావాలంటే ఆయన వస్తేనే మాకు చల్లగా ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. మాకు తెలియదండి, మేము చెప్పం, మాకు తెలియదు. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. ఏం భయపడ్డు. ఏమేం పథకాలు వస్తున్నాయమ్మా? నాకు నాకు 18,000 డబ్బులు వస్తాయి. మరి కౌరు పని పోతే డబ్బులు పడతాయి. ఇంకా చాలు నాకు. మరి చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. నేను ఇంకా అయ్యని చెప్పలేను. ఫైనల్ గా జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 175కి. నాకు అంత తెలియదు. మరి మీ ఎమ్మెల్యే గెలుస్తాడు ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? పిన్నెల రామకృష్ణారెడ్డి. మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తాడు ఈసారి అంటున్నారు కదా. ఇంకేం నాకు తెలియదు అవన్నీ. మీ పేరన్న? ఎల్ నాగరాజు. నాగరాజు గారు ఏం చేస్తుంటారన్న? ఆటో తోలుతాను. ఏంటన్నా మరి పరిస్థితి ఎలా ఉంది ఈసారి? ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వల్ల రావాలనుకుంటాం. సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటాం. ఏంటి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పిల్లలకి అమ్మ ఒడి అని, సంక్షేమ పథకాలు, వయోవృద్ధులు 18,000 అని, ఈ ఆటో డ్రైవర్లకి 10,000 అని, ఈ పింఛన్లు ఇంటింటికని, వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. సచివాలయాలు, రేషన్ కార్డులు, ఇంటింటికి రేషన్ ఇవ్వటం, హాస్పిటల్ వర్కింగ్ నెంబర్ 1గా ఉంది. దానివల్ల స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం వల్ల ఇవన్నీ బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటారు. లేకపోతే ఈసారి మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. పోయినసారి ఇవ్వలేదు కాబట్టి జగన్ ప్రభుత్వం గెలిచింది. ఇస్తే మరితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలవపోయిందా? మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? వాడు ఒక వేస్ట్ పేలు. ఆ వేస్ట్ గారి గురించి మాట్లాడటం వేస్ట్. ఓకే. మరి ఇన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నా ఒకటే, జగన్ ఒక్కడు వచ్చినా ఒకటే. ఓకే. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు ఒక మాయాకూటమి, అబద్ధాల కోడు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇదిగా అభివృద్ధి చెయ్యడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావాలి? 175కి 175 రావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత దైవ నిర్ణయం. మీ పేరు బాబాయ్ గారు? నా పేరు పదేశ్వర బ్రహ్మచారి, ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఓకే. మరి ఏంటి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు? వైఎస్ఆర్. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకని రావాలనుకుంటున్నారు? న్యాయం చేస్తుంది కాబట్టి చెవులు కొట్టింది కుక్క. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తారంటున్నారు కదా చాలా మంది. అది ఆ దేవుడు తెలియాలా, మనకు తెలియదు. మరి మీకు తెలిసినంత వరకు ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? నేను వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నా. వస్తుంది అనుకుంటున్నాను. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకప్పుడు మాజీ సీఎం, నెంబర్ 1 క్యాండిడేటే. మరి పవన్ కళ్యాణ్ సంగతి చెప్పాలంటే ఏం చెప్తారు? వాడితో మాకు పని లేదు. ఈసారి సీఎం అవుతా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా? నేను ఊళ్ళో లేకుండా పోతా. ఊర్లో లేకుండా పోతా పక్క లైని. ఓకే. ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు జగన్ అంటే నీకు? జగన్ అంటే అంత నమ్మకం ఏంటి? ఏదో పెడతాడు, తింటున్నాం అంతే. ఓకే. అంత మంచిగా చేస్తున్నాడు. ఓకే. ఈసారి జగన్ గెలుస్తారంటారు? గెలుస్తారంటారు పక్క. పార్టీ అనే జగనే. మీ పేరన్న? నా పేరు వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారన్న? మనం కూరగాయలు అమ్ముతుంటాం. కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఇబ్బంది లేదు. సీఎం మళ్ళీ జగనే అవుతాడు. మళ్ళీ సీఎం జగనే అవుతాడు. మళ్ళీ ఎందుకని రావాలనుకుంటున్నారన్న?
ఆయన మంచితనం గురించి ఏం చేశాడంటారు అంత? మొత్తం మంచితనం చేసిండు, అభివృద్ధి చేసిండు. మళ్ళీ రావాలా. జగన్ వచ్చాక డెవలప్మెంటే జరగట్లేదు అంటున్నారు కదా. ఊరనేది వాళ్ళు తెలియని వాళ్ళు అంటమే, కానోళ్ళు. అయిన వాళ్ళు మొత్తం వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రావాలి జగన్ అన్న అంటాడు. ఓకే. అది తిరుగులేదు. చంద్రబాబు నాయుడు చంద్రపూకల్లో మడ్డ వాడు ఎవడు అసలు వాడు అమ్మాడు గొల్లెళ్ళ మడ్డ వాడు అమ్మాయి పుట్టిన నా కొడుకు అయితే అసలు ఈ మాడిగా సాక్షిగా నా కొడుకు అయితే మొగడైతే రియల్గా సింగిల్ అవ్వచ్చు మొగడుగా మనం చంద్రబాబు కానీ వాడేని ఎవడైనా మాడిగా తిప్పేసి మాట్లాడుతున్నా ఎవడైనా ఒక్క సీఎం కావాడు వాడు పుత్తల్లా దడ్డి పెడుతూ. నమస్తే సార్. ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి కదా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంతా? ఎన్నికల ప్రచారం అత్యుత్సాహంతో చాలా ఉత్సాహంతో సాగుతుంది. గురిజాలలో ఎన్నికల ప్రచారం చూస్తున్నారు కదా మీరే, జనాలు ఏ విధంగా ఉన్నారు. చాలా అధిక మెజారిటీ కాసు మహేష్ రెడ్డి గారికి అంటే మరి ఇప్పుడు ప్రజల్లో స్పందన సరిగ్గా లేదు వైసీపీ పార్టీకి అంటున్నారు కదా. అది వాళ్ళు అనుకోవట్లేదు, ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. అది వాళ్ళ ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కాదు అది. ఇక్కడ గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు టీడీపీలోకి వెళ్ళారు కదా, ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? నర్సాపేట పార్లమెంట్ స్థానం అయిన తర్వాత ఇప్పుడు దాకా ఒక బీసీకి పార్లమెంట్ స్థానంలో సీట్ ఇచ్చిన మగోడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. అత్యధిక భారీ మెజార్టీతో అనిల్ యాదవ్ గారిని గెలిపిస్తాం. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? పోయినసారి కంటే ఒకటి అధికంగా వస్తాయి. 175 కాకపోయినా 151 పోయినసారి గెలిచాం. దానికంటే అధికంగానే వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరి ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి? జగన్ గెలిచి జోరుకుంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఈ పార్టీల సర్వేలు అన్ని కూడా చంద్రబాబు గెలుస్తాడని చెబుతున్నాయి. వాడికి అంత సీనుకో లేదు. వాడికి గెలవాలని ముందు చదువుతుడు. మనం చెప్పపోయినా జనాభా మనం ఏది వస్తున్నాం అంటాడు. సీఎం జగనే. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీలన్నీ పొత్తులతో వస్తున్నాయి కదా. మగోడు సింగిల్ గా వస్తాడు కదా. సీఎం జగన్ ఎప్పటికైనా మగోడే కదా. సీఎం సింగిల్ గానే వస్తుంది, ఒక్కొక్క సహంగా వస్తాయి. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా. వాళ్ళు భయపడే కదా. ఒక మోడీని వాళ్ళందరినీ పెట్టుకుంది. మగోడు సింగిల్ గా వచ్చి ఒక చిల్లలు కూడా తీసుకోకుండా వచ్చాడు కదా. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? వాడికి 150కి 21 వచ్చింది. 20కి వాడు రాజకీయంలో పరమ వేస్ట్. ఈసారి సీఎం అవుతా అంటున్నాడు. మరి వాడికి అంత సీటుకో లేదు. 175కి 24 సీట్లు ఇచ్చా వాడికి సీఎం ఎలా అవుతాడు వాడు. మరి ఆడపడుచులంతా కూడా చంద్రబాబు వైపే ఉన్నారంటున్నారు కదా. అంత సీటుకో లేదు. ప్రతి ఒక్కరికి పథకాలు ప్రతి ఒక్కరి వస్తున్నాయి. వాళ్ళకి వీళ్ళు ప్రతి లేని పథకం ప్రతి ఒక్కరి జగన్ మయంతో ప్రతి ఒక్కరి వస్తుంది. ఫైనల్ గా జగన్ కి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? 175 సీట్లకి 170 సీట్లకి సీఎం జగనే. నా పేరు మేసారి సీను. నేను పొలం పని చేస్తాను. మరి ఒక రైతుగా చెప్పండి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందంటారు? మాకు జగన్ పార్టీ వస్తేనే బాగా దొరుకుతాయా. ఎందుకని జగన్ పార్టీ రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటవా, ఇప్పుడు వాళ్ళు ఉండా లేకపోయినా మరి ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి. మా ఆమెకి 18,700 వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. మరి రైతు భరోసా వస్తుంది. మరి కొంతవరకు నాకు ఇల్లు జరుగుతుంటుంది. మరి అమ్మఒడి అంటే మనకు లేదులే. మరి నాకు వస్తనే, అందుకని మా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు ఎవరంటారా? సోమరిపోతులు ఊరికి అట్లా మేము బంగారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం. సోమరిపోతులు ఇంటికాడ ఉంటున్నాం, పనికి పోతూనే ఉన్నాం కదా. పథకాలు తీసుకున్న వాళ్ళంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు అంటున్నాడు. అవన్నీ ఉత్త మాటలు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గురించా? ఆయన గురించి మనకెందుకు, అవన్నీ బెత్తర మాటలు. అవన్నీ బెత్తర మాటలండి. నేను అదిగో ఆ సుక్కలు చూపిస్తానంటాడు, అది చూపించేయలేదు, పెట్టేయలేదు అంతే. పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్. ఆయన గురించి అడగటం వేస్ట్. ఎందుకంటే మాకెళ్ళి ఆ పవన్ కళ్యాణే లేదు, ఆ గలాసే లేదు. జగన్ పులి అట్టాటోడు. మాట ఇచ్చిందంటే ఇంకా తప్పేది లేదు. ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎత్తుడు. మనం ఇయ్యగలుగుతామా లేదా. ఇప్పుడు మన ఇంట్లో కొండలో భూమి ఉంటేనే మనిషిని పిలిచి పెట్టగలుగుతాం. ఆయన కూడా మన రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో ఆయన మనం ఇచ్చేవరకే పథకాలు పెట్టిండు, అంతవరకు ఇస్తుండు. నమస్తే.
లక్ష్మయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తా. వ్యాపారం చేస్తుంటారు. ఏంటి సార్ మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? వైఎస్ఆర్ఏ వస్తుంది. ఎందుకని వైఎస్ఆర్ రావాలంటారు? ఎందుకని రావాలంటారు? సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి అందరికీ ఇంటింటికి అందుతూనే ఉంది, అందకుండా ఏం లేదుగా. అందిన వాళ్ళు మొత్తం వేస్తారు వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వీటికంటే అదనంగా పథకాలు ఇస్తామనేసి మొత్తుకు ఇస్తాడు ఆయన. అసలు ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది చివరికి. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాడు సినిమాలు తీసుకోవడమే పొయ్యింగా, లేకపోతే ఎవరైనా ప్యాకేజీ ఇస్తే వాళ్ళ కాడిపోయి ప్యాకేజీ తీసుకోవటమే. ఈసారి సీఎం అవుతాడంటున్నారు కదా పిఠాపురంలో గెలిచి. ఎవరు పోనా? అసలుకి 21 సీటుకే సీఎం అయితే ఇంకా 170 సీట్లు ఇంకేం కావాలా చెప్పు. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా జగన్ ఒక దుర్మార్గుడు, తనపైన తానే దాడి. ఆయన కాడికి ఏం దుర్మార్గుడు ఏం కాదు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? కనీసం 140 రావచ్చు అవసరం అయితే. 140 రావచ్చు అంటారు. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శంకర్. ఏం చేస్తుంటారు శంకర్ గారు? నేను లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ మీరు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్. జగన్. వైఎస్ఆర్. ఎందుకని రావాలనుకుంటున్నారు? అంతే, ఇప్పుడు పిల్లల చదువులు ఇవన్నీ చాలా ఉన్నాయి కదండి పథకాలు, అవన్నీ వదులుతుండు, అవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి అందరికి, అందుకని వస్తుందని ఆశ. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంటంటే పిల్లల చదువులు అన్నీ బాగా కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు అందినా అందకపోయినా ఆయన కొద్దిగా అందిస్తారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారు? వేస్తారు, ఏ ఆలోచన లేకుండా ఎట్లా చేస్తారు, వేయాలి ఖచ్చితంగా. జగన్ ఇచ్చిన పథకాలు తీసుకుని చంద్రబాబు కోటేస్తే పరిస్థితి ఏంటి? అబ్బాయి అట్ట చేయరు. ఆహా. మరి చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. ఆయన ఇచ్చేది వేరు, వీళ్ళు ఇచ్చేది వేరు. వీళ్ళు ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి అందిస్తున్నారు కాబట్టి లెక్క వేరు. ఆయన కొత్తగా వచ్చి ఆయన నమ్మరు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? తెలియదు ఆయన గురించి నాకు. తెలియదు. అదేంటి, ఆయన సినిమా స్టారు, రాజకీయవేత్త. ఏ స్టార్ అయినా మనకు అంత ఐడియా లేదు. మనకు అంత ఐడియా లేదు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? అంతే వస్తాయి, అంత మొత్తం వస్తాయి. సార్ మీ పేరు? సార్ వెంగళరెడ్డి. వెంగళరెడ్డి గారు ఏం చేస్తుంటారు సార్? నేను ఆ కొట్లో గుమస్తాకుంటా. ఓకే, ఏంటి సార్ మరి పరిస్థితి ఎలా ఉంది, ఈసారి ఏ పార్టీ రావచ్చు అంటారు? పార్టీ వైసీపీ వస్తుందయ్యా. వైసీపీ వస్తుందంట. ఎందుకని రావాలనుకుంటున్నారు? అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తుండు కదా, అందువల్ల. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? ప్రజలందరికీ అందుతున్నాయి, దానివల్ల దగ్గరకు వస్తున్నాయి కదా అందరికీ, ఎవరికి వాళ్ళకి అందుతున్నాయి, వేరే వాళ్ళకి చెందకుండా డైరెక్ట్గా కొడుతుండు కదా, దానివల్ల లబ్ధి పొందుతారు జనాలు. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంట. వాళ్ళ సంతోషం మీద వేయొచ్చు కదా అది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఇంతమంది కూటమిగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంటారు? ఎంతమంది కలిసినా ఎవరు ఓటు వాళ్ళదేగా, అభిమానం ఉండే కలిసి వేస్తారు. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. జగన్ భయపడుతున్నా, నాకు వచ్చిన అనవసరం అది. భయపడేవాడు సోనియా గాంధీకి అదురుపోవాలా, వీళ్ళకి అదురుపోవాలి ఢిల్లీకి. పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ భయపడతాడు, భయపడేవాడు 21 సీటుకి ఎందుకు పోటీ చేస్తుండే ఆయన మరి. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పటం వేస్ట్, మనం చెప్పలేము వాళ్ళ గురించి, ఏముంది ఆయన చెప్పడానికి. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? 170 స్థానాలు వస్తాయని ఆశిస్తాను. నమస్తే సార్. ఏంటి సార్ ఈ బండికి అసలుకి ఇది స్కూటీ లాగా లేదు, జగన్ అన్న రథం లాగా ఉంది, మొత్తం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీని దించేశారు ఈ రథం పైన. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు మేలు జరుగుతుంది, దివ్యాంగుల సైతము జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వికలాంగులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకొని మా యొక్క జీవితాల్లో దివ్యాంగులైనా కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గౌరవంగా బతకడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలిపించుకోవడం, వికలాంగుల సైతం మేమందరం కూడా మాకు ఆరోగ్యం సహకరించకపోయినా, మా శరీరం సహకరించకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం, కాసు మహేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయటం, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీ చేయటం ధ్యేయంతోనే, మా ముఖ్య ఉద్దేశంతోనే. సర్వేలన్నీ కూడా టీడీపీ గెలుస్తుంది సార్ అనేది చెబుతున్నాయి కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ రాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, వారు ఎట్టి పరిస్థితులు ఎవరికి అన్యాయం చేయాలా, ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందున్నారు.
అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వ తాతలు దివ్యాంగులు మంచంలో ఉన్న మతిస్థిమితలైన వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు చూపిస్తారు. మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తులు వాళ్ళిద్దరు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తులు అనేది వ్యక్తిగతం గురించి మనకు అనవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే నిజంగా దివ్యాంగుల సైతము కూడా మేము గౌరవంగా బతకగలమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా వచ్చే అవకాశం ఉందంటారు? 175 స్థానాలు వస్తాయని మా నమ్మకం. 175కు 175. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితులను విమర్శించట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 175కు 175 వస్తాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వికలాంగులు సైతం గౌరవంగా బ్రతుకుతామని కూడా. కృష్ణదేవరాయలు గారి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఈసారి పోటీ చేస్తున్నాడు కదా. కృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు గెలిచాడు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అనిల్ కుమార్ గారికి 30,000 నుండి మా అంచనా ఖచ్చితంగా తగ్గకుండా అనిల్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బౌట ఎగరైపోతున్నారు. నమస్కారం అన్న. మీ పేరు అన్న? నా పేరు హనుమంతు. హనుమంతు ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తాను. వర్క్ చేస్తుంటారు ఏంటన్నా? మరి ఎలా ఏం చదివాను? రే ఇవన్నీ నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేసినాను. ఓకే అన్న, మరి ఏంటన్నా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? కంపల్సరీ వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఎందుకని రావాలనుకుంటున్నారు? వాళ్ళు చెప్పినట్టు చేశారు కాబట్టి. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్స్ వస్తాయి ఈసారి అంటున్నారు కదా. ఆయన రావడం కోసం ఎన్నో చెబుతాడు, కానీ అవి చేసి చేయడు అసలు. ఓకే, మరి మీకు చంద్రబాబు అనగానే గుర్తొచ్చేది ఏంటి? మోసం, దగ, కుట్ర. ఓకే, మరి పవన్ కళ్యాణ్ అనగానే వాడి గురించి మాట్లాడటం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్, మాట్లాడుకోవడం వేస్ట్. జగన్ అనగానే ఏం గుర్తొస్తుంది? జగన్ అంటే నమ్మకం, విశ్వాసం, చేయగలడని నమ్మకం ఉంటుంది, గట్టిగా నమ్మకం ఉంటుంది. మరి ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు కదా. ఏం పందులు ఎన్ని కలిసినా సింహాన్ని ఎదిరించలేవు. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు. అవన్నీ కామెడీ మాటలు. మీడియా అందరికి అనుకూలం బట్టి ఇష్టం వచ్చినట్టు వాడే మాట్లాడుకుంటుండు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావచ్చు? 130, 125 ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వచ్చింది. లాస్ట్ టైం కంటే కొన్ని సీట్లు తగ్గొచ్చు. 120 నుంచి 130 లోపల వస్తాయండి నమ్మకం. ఎందుకని తగ్గొచ్చు అంటారు సీట్లు? ఎందుకనంటే ఎవడు ఎంత మంచి చేసినా సరే అభిమానం అనేది సావదు. ఎవరికి వాడు ఎదవైనా సరే వాడి మీద వాడికి ఉండే అభిమానం వాడికి ఉంటుంది.